హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ప్రజెంట్ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఎంత ప్రమాదకరమో దానికి మించిన ప్రమాదకరం అయిపోయింది డేటింగ్ యాప్స్. సో ఈ రోజు ఆ డేటింగ్ యాప్స్ గురించే మనం డీటెయిల్ గా తెలుసుకోవడానికి మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి శివభాస్కర్ సార్ దగ్గరికి వచ్చాం మనం. నమస్కారం సార్. నమస్తే మధు, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా మధు. సార్, మీరు ప్రజెంట్ అందరూ బెట్టింగ్ యాప్లు చాలా ప్రమాదకరం అని చెప్పేసి చాలా వీడియోస్ చేస్తున్నాం, మనం అందరం చూస్తున్నాం. బట్ బెట్టింగ్ వల్ల కేవలం మనీని మాత్రమే కోల్పోతున్నారు. సరే, కొంత పర్సన్స్ చనిపోతున్నారు అనుకోండి, కానీ బెట్టింగ్ యాప్ తో పాటు డేటింగ్ యాప్స్ కూడా చాలా ప్రమాదం. దానివల్ల డబ్బుతో పాటు వాళ్ళ పరువు కూడా పోగొట్టుకుంటున్నారు. సో ఈ డేటింగ్ యాప్స్ గురించి ప్రత్యేకంగా ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, అందుకే మీ దగ్గరికి రావడం జరిగింది. సో చెప్పండి సార్, బెట్టింగ్ యాప్స్ వల్ల, ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, సొసైటీ ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలో వద్దా? రైట్. సో మధు, ఏది ఏమైనా కూడా ఇద్దరి వ్యక్తుల సహకారంతో ఏదైనా జరుగుతుంది. సో ఇంతకు ముందు నువ్వు బెట్టింగ్ అన్నావు. ఆ బెట్టింగ్ కూడా ఒకడేమో ఒక గేమ్ను క్రియేట్ చేసి నువ్వు ఆడితే డబ్బులు గెలుస్తాయి, నువ్వు బాగుపడతావు అని ఒక బూచీనైతే ఏ విధంగా అయితే చూపిస్తాడో, ఇక్కడ కూడా డేటింగ్ కూడా ఎలా ఉంటది అంటే గనక అంటే సుఖం, నువ్వు నాకు సుఖం ఇస్తే నేను నీకేమైనా ఇస్తాను అన్నదే ఫైనల్ ఫండా. సో దానికి ఎన్నో మార్గాలు, వేల మార్గాలు. సో ఆ మూమెంట్ లో, ఆ పర్టికులర్ పీరియడ్ లో వానికి పరువు ప్రతిష్ట ఏమీ గుర్తుకు రాదు, సిగ్గు శరము లజ్జ ఏమీ గుర్తుకు రాదు. అది నాకు కావాలి, నేను చేయాలి, నేను హ్యాపీగా ఉండాలి అంటే ఆ క్షణికమైన దాంట్లోనే నాకు ఎక్కువ సుఖం దొరుకుతుంది అన్నటువంటి ఒక మూర్ఖమైనటువంటి మాయలో పడి ఈ విధంగా తయారవుతున్నారు. రెండోది ఏంటి అంటే గనక కల్చర్ అన్నది సర్వనాశనం అయిపోయింది. భారతదేశం అన్నది ఒక సంస్కృతి అన్నది ఒకటి ఉంది, దాన్ని మొత్తంని కూడా నాశనం చేసేసి అంత ఫారిన్ కంట్రీలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అలానే చేస్తున్నారు. జనరల్ గా ఏంటంటే ఫారిన్ కంట్రీస్ చేస్తే రాంగ్, ఇక్కడ చేస్తే కరెక్ట్, ఇక్కడ చేస్తే రాంగ్, అక్కడ చేస్తే కరెక్ట్ అని ఒక కంపారిజన్ ఎప్పుడైతే ఈ మనుషులలోకి స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా పొల్యూషన్ అన్నది కూడా ఎక్కువైపోతుంది. సో ఫారిన్ కంట్రీస్లలో అంటే కనుక పాపులేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్ గా ఉంటుంది. అక్కడ ఎవరు కూడా పిల్లలు, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నంత సఖ్యతగా అక్కడ ఉండరు. సార్, ఇప్పుడు మన కొన్ని యాప్స్ ఉన్నాయి సార్, మెయిన్ ఇంపార్టెంట్. అందులో ట్యాంగ్ అని ఒక డేటింగ్ యాప్ చాలా ఫేమస్ ప్రెసెంట్. అయితే మనకు అందులో ఎవరైతే డేటింగ్ యాప్ లో ఎవరైతే వీడియోస్ చేస్తారో, లైవ్ వీడియోస్, ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో మనకు అక్కడ డైమండ్స్ రూపంలో కనిపిస్తుంది అన్నట్టు. అయితే అందులో ఒక అమ్మాయి, టిక్ టాక్ స్టార్ అమ్మాయి, పేరు అవసరం లేదు కానీ, కేవలం 5 months లో 40 lakhs రూపీస్ సంపాదించిన అమ్మాయి. అవును, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కనుక వాడు తిని దగ్గర నుంచి అంత క్యాల్కులేషన్ వేసుకోవాలి. ఈ జంక్ ఫుడ్స్ కానీ ఏవో దొరుకుతున్నాయి డిఫరెంట్ అంటే ఒక వేపాకు మనం తింటే ఏమవుతుందంటే దాన్ని చిన్నప్పుడు ముద్దలుగా చేసి లోపల వేసేవారు. అది లోపలికి పోయిన తర్వాత ఏమయ్యేదంటే రోగ నిరోధక శక్తి అన్నది పెరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే కనుక బయట దొరికే నానాక గడ్డి, నానాక చెద్ద, ఏవో పిజ్జాలు, బర్గర్లు అవన్నీ తింటా ఉన్నారు. మరి ఆ లోపలికి పోయినాక దాని పని అది చేయాల్సి వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఏదైతే తిండి తిన్నావో ఆ లోపల కొన్ని ఎలక్ట్రోడ్లు కావచ్చు, ఎలక్ట్రాన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి యాక్టివేషన్ అయిపోయి లోపల ఒక కామాన్ని ఉసుగొలుపుతా ఉన్నాయి. కామాన్ని ఉసుగొలుపుతావు అంటే ఇవన్నీ కామం కోసమే చేస్తున్నాయి, లేక డబ్బుల కోసం చేస్తున్నారు? ఆ డేటింగ్ యాప్ లో వాళ్ళు చేస్తున్న వీడియో కాల్స్ కానీ అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, ఇద్దరు కూడా డబ్బు ప్లస్ కామం. అబ్బాయిలు అంటే మెయిన్ ఫండా వచ్చేసి ఇప్పుడు వచ్చేటోళ్ళకి వాళ్ళ జీవితం మీద సరైన అవగాహన లేదు మొత్తం. అది మెయిన్ సరైన అవగాహన అంటే ఒక డిఎన్ఏ అన్నది 1 2 3 4 5 ఈ స్టేజ్ లెక్కాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు అమ్మాయిలు అన్నావు, అమ్మాయిల గురించి చెప్తాను.
వాళ్ళు ఊర్లలో ఒక 4 ఫ్యామిలీలో ఉంటారు. జనరల్ ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఎవరికి ఉండేది అంటే కనుక కొంచెం డబ్బున్నోనికి ఎడ్యుకేషన్ ఉండేది. మిగతా వాళ్ళు కష్టపడి ఇష్టపడి అంటే ఒక కమ్యూనిటీలో 1, 2, 3 చదువుకొని వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ అయిపోయి మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు చదువుకుంటూ ఇలా వచ్చేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది అంటే గనక మన సొసైటీలో మన ఇండియన్ కల్చర్లో ఏమవుతుందంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ఫ్రీ. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చేతిలో పట్టుకుంటా ఉన్నారు. అంటే అక్కడ ఫ్యామిలీస్ దగ్గర అంటే ఏమి లేవు, అంటే పైసలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది ఒకటి వచ్చేసింది. డిగ్రీ చేతిలో పట్టుకొని హైదరాబాద్ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్, వాళ్ళ పెరిగిన విధానం వాళ్ళకి గుర్తుంటే గనక అట్లా ఉన్న పిల్లలు చాలా హ్యాపీగానే ఉన్నారు. అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హైటెక్ సిటీలో ఈ సుఖాలకు అలవాటు పడిపోయి అంటే అలా సడన్ కొన్ని లక్షల డబ్బులు వచ్చేస్తాయి ఈ పని చేసుకుంటే, ఇలా చేస్తే అన్నటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఈజీ మనీ ఆటోమేటిక్ గా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇప్పుడు సోషల్ మీడియాలో హౌ వి కెన్ లెర్న్ మనీ ఈజీ వే అని కొడితే గనక ఇఫ్ ఇన్ కేస్ గర్ల్స్ అయితే గనక ఓకే వీడియో కాల్స్ లో అక్కడ ఎవడో ఒకటి చాటింగ్ చేస్తూ ఉంటాడు, నేను చెప్తుంటాను నువ్వు అంటే వీళ్ళు అంటే ఇది ఒక పెద్ద స్కామ్, అమ్మాయి స్కామ్ వేస్తుంది. నేను నీకు ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలంటే గనక నాకు ఒక స్టార్ పంపించు, ఇది పంపించు, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఆ గూగుల్ పేలు, ఫోన్ పేలు అలా 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 డబ్బులు అర్న్ చేస్తాను. అప్పట్లో నేను అమ్మాయిలు రికార్డింగ్ డాన్స్ వల్ల న్యూడ్ గా డాన్స్ చేస్తుంటే డబ్బులు వేసేది, అది వేరు. ఇప్పుడేమో కైన్స్ వేస్తారు వాళ్ళు మాట్లాడుతారు, అది వేరు. ఇప్పుడు నువ్వు అన్నావు రికార్డింగ్ డాన్స్ అన్నది దానికి సపరేట్ ఒక తెగ ఉన్నది. వాళ్ళ జీవనాధారం కోసము రికార్డింగ్ డాన్స్ లో వచ్చి డాన్స్ చేసేటోళ్ళు వాళ్ళు ఎప్పుడు వేయరు. ఆ పర్టికులర్ పండుగలను ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే వేస్తారు. ఆ టైంలోనే ఊర్లలోనే ఎక్కువ స్టేజ్ మీదనో ట్రాక్టర్ మీదనో ఏదో డాన్స్ చేస్తా ఉంటే ఎవడో ఒకడు ఇద్దరు పోయి డబ్బులు ఇట్లు వేస్తే అవి ఏరుకొని వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు మొత్తం ఒక అంటే లేని పిల్లలు ఏం చేస్తున్నారా అంటే కనుక ఈ విధంగా నువ్వు ఏదైతే చెప్పినావో ఆ విధంగా మనీ ఎర్న్ చేస్తా ఉంటే అదే కొంచెము చదువుకున్నలే, దరిద్రులలో చదువుకున్న వాళ్ళే, ఈ చదువుకున్న అమ్మాయిలు ఎక్కువగా కొంచెము ఏదో ఫారిన్ కల్చర్, ఆ కల్చర్, ఈ కల్చర్ అని ఇంట్లో అమ్మ నాన్నలు సంప్రదాయంగా ఉంటారు. వీళ్ళు బయటకు వచ్చేసి ఆ పొట్టి డ్రెస్సులు వేసుకొని అది ఏది ఎక్కడ చూపించకూడదు దాన్ని మరీ దారుణంగా లోపల వేసుకున్నటువంటి ఏదైతే బ్రా ఉంటుందో దాన్నే కనిపించేలాగా అలా 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 ఊరికి ఏముంది. ఇప్పుడు యూట్యూబ్ అంటారు, యూట్యూబ్కి ఏముంది, యూట్యూబ్ లో నీ ఈ వీడియో వైరల్ అవుతా ఉంటాయి కనుక వానికి కొన్ని యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వచ్చిన దాంట్లోంచి నీకు మనీ ఇస్తా ఉంటారు. వాడికి కావాల్సింది యూట్యూబ్ వాడికి మనీ కావాలి. ఆ మనీ కావాలి కాబట్టి నీకు వానికి వచ్చే దాంట్లో ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నాడు. ఆ అమౌంట్ కోసం నువ్వు దిగజారిపోయి బజార్లో నువ్వే పడతా ఉన్నావు. రేపు పొద్దున సొసైటీలో నీకు ఒక పేరు లేకుండా నువ్వే చేసుకుంటున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయిలు ఎవరైతే డేటింగ్ యాప్స్ లో లైవ్ వీడియోస్ చేస్తున్నారు, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ వాళ్ళకి వస్తే మంత్లీ 3-4 lakhs రావచ్చు. కానీ అమ్మాయిలు దాదాపు ఒక 30+ అమ్మాయిల వీడియోస్ విత్ ఫేస్ విత్ న్యూడ్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది సార్? అయినా వాళ్ళు మానట్లేదు, వాళ్ళ రికార్డింగ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి తెలిసినా కానీ ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే కనుక తెగించుంటారు. ఎట్లా తెగించుంటారు అంటే కనుక లగ్జరీస్ లైఫ్ కన్నది ఒకటి అలవాటు పడితే కొన్ని ఫ్యామిలీ చాలా పూర్ ఉంటాయి. అంటే మినిమం నీడ్స్ కూడా లేనటువంటి 4 ఫ్యామిలీస్ ఉంటాయి. అందులో ఒకరు, ఆ ఫ్యామిలీలోనే ఒకరు ఇంకా నేను ఏమైనా కానీ ఎవడు నన్ను ఏమైనా తిట్టుకొని నేను డబ్బులు సంపాదించాలి, మా ఫ్యామిలీని లీడ్ చేయాలి. లేదు కొంతమంది నేను డబ్బులు సంపాదించి లగ్జరీస్ గా తిరగాలి, ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను ఫ్లైట్ లో తిరగాలి, వాళ్ళతో తిరగాలి, వీళ్ళతో తిరగాలి, అది ఇది అంతే. నాశనం, సర్వనాశనం. ఎట్లా ఉంటది అంటే కనుక వాళ్ళు అనుకుంటా ఉంటారు నా శరీరాన్ని చూసి అందరు చాలా ఎగబడుతున్నారు అది ఇది అనుకుంటా ఉంటారు. కానీ అది ఎంత అనుకున్నా కూడా బజార్లో తిరిగేదాన్ని బజారే అంటారు కానీ నా ఇంట్లో అని ఎవరు కూడా అనరు. ఆ విషయం అర్థమయ్యేసరికి మొత్తం అయిపోయి ఉంటది వాళ్ళు. ఓకే సార్, ఫైనల్ గా ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? అది ఒకవేళ దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి?
అరికట్టాలంటే ఎవడి వల్ల కాదు. ఒక్కసారి ఒక విత్తనం వేసిన తర్వాత అది పెరుగుతూ పోతూనే ఉంటదే గాని దాన్ని కట్ చేసినా మళ్ళీ పెరుగుతున్నాయి, కట్ చేసినా మళ్ళీ పెరుగుతూనే పోతుంటది. అది ఎప్పుడు ఆగుతుంది అంటే కనుక వారి వారి లోపల నుంచి రావాలి. దీని వల్ల ఇంత పెద్ద ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు కొన్ని డేటింగ్ యాప్స్ లో సార్ లైవ్ లో కావచ్చు, కొన్ని ప్రీమియం ఉంటది, అందులో కావచ్చు న్యూడ్ గా మాట్లాడితే ఎమ్మటే ఆ యాప్ అనేది వాళ్ళు బ్లాక్ చేసేస్తుంది. అవును. అయితే అలాంటిది వాట్సాప్ లో కావచ్చు, ఇన్స్టాలో కానీ రాదు, మనం వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు కానీ. అలాంటి రూల్స్ ఏమైనా తీసుకొస్తాయని దీని ఏమైనా ఎన్ని రూల్స్ బోలెడు, ఎన్ని రూల్స్ ఉన్నా కూడా ఏవి కూడా చెయ్యలేవు. అంతెందుకు నీకు యూట్యూబ్ లోనే ఉంది. ఒక అమ్మాయి న్యూడ్గా డ్రెస్ చేసుకొని అది చేస్తుంది అనుకుందాం, లేదు బండ బూతులు తిడతా ఉంది అని మనం అనుకుందాం. అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఎవరు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకొని ఎవరైనా ఆ పర్టికులర్ ఇష్యూ మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు మాత్రమే గవర్నమెంట్ అనేది దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటది. అంటే ఎవడైనా కంప్లైంట్ ఇవ్వాలి, దానివల్ల నేను ఇట్లా నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని. అప్పుడు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటేనే కానీ దానికి శిక్షలు పడడం కానీ ఏమి కూడా ఉండవు. ఎప్పుడు అరికట్టుతారయ్యా అంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన వాయిస్ వేయాలి దీళ్ళ మీద. డ్రగ్స్ ఉన్నాయి, ఆయన వాయిస్ వేయాలి. ఆయన ఎవరికి, నరేంద్ర మోడీ పిఎం ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి మీద వేయాలి అంటే ఎవరైతే ఈ సప్లై చేస్తుంటారో, ఎవరైతే జీవితాలు నాశనం చేస్తుంటారో, మీకు ఇబ్బంది ఉంది అంటే మెయిన్ అక్కడ స్టాప్ చేస్తే ఇక్కడ కాలేజీలో పిల్లోడు ఇక అందకుండా తయారవుతుంది. మనం అక్కడ స్టాప్ చేయకుండా నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, నీ దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, నిన్ను జైల్లో వేస్తాను అంటే ఎంతమందిని వేస్తారు. ఈ రోజు ఒక పిల్లోడికి ఇచ్చినాడు, వీడు జైలు వేసినాడు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు. సో అరికట్టడం అన్నది ఇక్కడ నుంచి కాదు, మెయిన్ ఎక్కడైతే స్టార్టింగ్ ఉంటుందో అక్కడ కట్ చేస్తే ఇక్కడ ఉన్నవి అయిపోతాయి, తర్వాత కూల్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ మదర్.